ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్య రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలాల వివరణ గురించి తెలుసుకుందాం. జూలై 26వ తేదీ అనగా ఆదివారం రోజు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలాల వివరణ గురించి తెలుసుకుందామండి ఈ వీడియోలో. సాధారణమైనటువంటి రోజులానే ఈ వీడియోని ప్రారంభిస్తే ఈ విశ్లేషణలో ఉన్నటువంటి అసలైన ఉద్దేశం మీకు పూర్తిగా చేరదు. కొన్ని సమయాల్లో జీవితంలో పెద్ద మార్పులు ఒక సంఘటనలో రాదు. వరుసగా జరిగే చిన్న చిన్న పరిణామాలు కొత్త దిశలను చూపిస్తాయి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ కాల్ ద్వారానే జాతకం అనేది చెప్పబడును. గురువు గారు విజయరాజు గారు శ్రీపతి వశీకరణ కూడా చేయబడును. వ్యాపార సమస్యలు, పెళ్లి సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, హస్తగాదాలు, ఉప్పులవాదులు, ఇలా ఏ సమస్యలకైనా 100% మీకు ఖచ్చితంగా తీర్పు అనేది జరగబడును. మీరు ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308 అండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యల నుంచి బయటపడాలంటే మాత్రం ఈ గురువు గారిని సంప్రదించి చూడండి. చాలా నమ్మకమైన గురువు గారు చెప్పినట్టుగా జరుగుతుంది. ఖచ్చితంగా సమస్య అనేది పరిష్కారం గురువు గారిదండి. మీకు నమ్మకం ఉంటే మాత్రం ఈ గురువు గారిని సంప్రదించి చూడండి. చాలా నమ్మకమైన గురువు గారండి. ఈ రోజు కూడా ఈ వీడియోని అలాంటి దిశగానే ఈ విశ్లేషణను ప్రారంభిద్దామండి. ఈ రాశి వారికి రేపటి రోజున ఉన్నటువంటి గ్రహస్థితుల ఆధారంగా జీవితం ఏ దశలో అడుగులు వేస్తుందో వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియోలో ప్రతి అంశాన్ని కూడా విడిమడిచి పరిశీలిద్దాం. ప్రారంభంలో కనిపించే సంకేతాలు, మధ్యలో ఎదురయ్యే పరిస్థితులు, చివరికి మనసులో వచ్చే స్పష్టత అన్నిటినీ కూడా వరుసగా అర్థం చేసుకుందాం. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఇంకా ఎవరైనా ఈ రాశి వారు మన ఛానల్ని కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ చివరిలో చెప్పేటటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు భావాన్ని ఒకే చోట కలుపుతుంది. ఇటీవల కాలంలో మీలో చాలా మందికి కూడా ఒకే ప్రశ్న మీ మనసులో మళ్ళీ గుర్తుకు వస్తుంది. నేను చేస్తున్న ప్రయత్నానికి సరైన దిశ ఏది అనే సందేశం కొంతకాలం మీ వెంటే నడిచింది. కొన్ని పనులు మొదలయ్యాయి, కొన్ని మధ్యలో ఆగిపోయాయి, మరికొన్ని పనులు పూర్తి అయ్యాయి, కానీ మనసుకు తృప్తి మాత్రం రాలేదు. ఈ అనుభవాలన్నీ కూడా ఒక ముగింపును కాదండి, ఒక కొత్త పాఠాన్ని ఇచ్చాయి. అదే పాఠం ఇప్పుడు ఉపయోగపడే సమయం అనేది వచ్చింది. రేపటి రోజున ఉదయం నుంచి కూడా మీ ఆలోచనలో ఒక క్రమం ఏర్పడింది అనే భావనతో ఈ విశ్లేషణ కొనసాగుతుంది. ఇంతకాలం ఒకేసారి ఎన్నో విషయాలపై దృష్టి పెట్టిన మనసు ఇప్పుడు ఒకేసారి ముఖ్యమైన వాటిని ముందుకు తీసుకురావాలనే నిర్ణయం ఇస్తుంది. ఈ చిన్న మార్పే తర్వాత అడుగులకు బలంగా నిలుస్తుంది. తొందరగా స్పందించే అలవాటు కంటే ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకునే ధోరణి ఎక్కువగా ప్రాధాన్యత పొందుతుంది. సమయంలో మీ చుట్టూ ఉన్న వారి మాటలను కూడా కొత్త కోణంలో పరిశీలించే అవకాశం అనేది మీకు దొరుకుతుంది. గతంలో సాధారణంగా అనిపించినటువంటి ఒక సలహా ఇప్పుడు మీకు విలువైన మార్గదర్శకంగా కనిపిస్తుంది. అలాగే ఇంతవరకు పెద్దగా పట్టించుకొని ఒక చిన్న విషయం ముందున్న రోజుల్లో ప్రణాళికల్లో ముఖ్యమైన స్థానాన్ని సంపాదిస్తుంది. అందుకే ప్రతి సమాచారాన్ని కూడా శ్రద్ధగా గమనించడం ఈ రోజున మీకు ప్రత్యేకంగా నిలుస్తుంది. రేపటి రోజున ఒక ముఖ్యమైనటువంటి అంశం సమయం నిర్వహణ. చాలా రోజులుగా వాయిదా పడినటువంటి ఒక పని మళ్ళీ ముందుకు వస్తుంది. ఈసారి దాన్ని పక్కన పెట్టకుండా పూర్తి చేయాలనే ఆలోచనలు బడపడతాయి. ఆ పని పూర్తవడం వలన కొత్త బాధ్యతలకు స్థానం అనేది కూడా సిద్ధమవుతుంది. ఒక అధ్యాయం ముగిసిందనే కొత్త భావన కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. వాతావరణం కొంచెం భిన్నంగా ఉంటుంది. బయట జరిగే మార్పులు కంటే మీ ఆలోచనలు జరిగే మార్పులు ప్రధానంగా ఉంటుంది. ఎవరి కోసం పని చేయాలి, ఏ పని ముందు పూర్తి చేయాలి, ఏ లక్ష్యానికి ఎక్కువ సమయం ఇవ్వాలి అనే విషయాల్లో స్పష్టత అనేది పెరుగుతుంది. ఈ స్పష్టత అనేది మీలో ఉన్నటువంటి సందేహాలను ఒక్కొక్కటిగా తగ్గిస్తుంది. ఈ రోజున మీ మాటలకు ప్రత్యేక విలువ ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడినా, కార్యక్రమంలో మాట్లాడినా, స్నేహితులతో మాట్లాడినా మీరు చెప్పే మాటలతో స్థిరత్వం కనిపిస్తుంది. అందుకే అవసరం లేని వాదనల కంటే తక్కువ మాటలతో స్పష్టమైనటువంటి నిర్ణయాలు చెప్పడం మంచి ఫలితాలను ఇస్తుంది. వినే గుణం కూడా ఈ సమయంలో మీకు బలంగా పనిచేస్తుంది. గతంలో చేసిన ప్రతి అనుభవం ఇప్పుడు సాధారణంగా మారుతుంది. అప్పట్లో కష్టంగా అనిపించిన సంఘటనలు ఇప్పుడు మీకు నిర్ణయాలకు మరింత బలంగా నిలబడతాయి. అందుకే వెనక్కి చూసి బాధపడే దశ ముగిసింది. ముందుకు చూసి అడుగులు వేయాలనే ధైర్యం పెరుగుతుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. చాలా రోజులుగా మనసులో ఉన్నటువంటి ఒక ప్రణాళికకు కాగితం పైన రాయాలని ఆలోచన వస్తుంది. లక్ష్యాన్ని చిన్న చిన్న దశలుగా విభజించి ముందుకు సాగడం ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. పెద్ద కళ ఒక్క రోజులోనే నెరవేరదు, కానీ ప్రతిరోజు కూడా వేసే చిన్న అడుగు ఆ ఒక్క కళకు దగ్గరగా చేస్తుంది. ఇలా ఆలోచించే భావన ఈ రోజు మొత్తం కూడా మీతోనే ఉంటుంది. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాల కంటే కూడా క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఉదయం ప్రారంభించే పని అదే రోజు పూర్తి చేయాలనే అలవాటు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. చిన్న విజయాలకు కూడా పెద్ద నమ్మకాన్ని నిర్మిస్తాయి. అదే నమ్మకం తర్వాత రోజున దానిని మరింత స్పష్టంగా చూపిస్తుంది.
మరుసటి రోజుకు అడుగుపెట్టే సమయంలో మీలో కొత్త క్రమశిక్షణ కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మనసులో ఏర్పడినటువంటి స్పష్టత అనేది ఇప్పుడు పనుల్లో కూడా ప్రతిఫలం ఇస్తుంది. ఒక పని పూర్తి చేసిన తరువాతనే మరో పని మొదలు పెట్టడాలనే ఆలోచన కూడా బలపడుతుంది. ఇదే ఈ దశలో మీకు పెద్ద బలం. చిన్న విషయంలో కూడా శ్రద్ధ పెరగడం వలన గతంలో తప్పించుకుపోయినటువంటి అవకాశాలన్నీ కూడా ఇప్పుడు మీకు సులభంగా గుర్తిస్తారు. ఇప్పుడు ఉద్యోగము లేదా వృత్తి గురించి మాట్లాడుకుందాం. ఈ రాశి వారికి ఈ రోజు విశ్లేషణలో ప్రధానంగా కనిపించే అంశం బాధ్యత. మీకు అప్పగించినటువంటి పనిని సమయానికి పూర్తి చేయడమే మాత్రమే కాదండి, దానిలో నాణ్యతను కూడా చూపాలనే ఆలోచన కూడా పెరుగుతుంది. మీ పనిని గమనిస్తున్న వారిపై దృష్టిలో మీపై గౌరవం అనేది పెరుగుతుంది. మాటల కంటే పని గొప్పదని నిరూపించే దశ ఇది. వ్యాపారం చేసే వారికి కూడా ఈ కాలం ఒక మంచి ప్రణాళికను రూపొందించే సమయం. గతంలో లాభం ఇవ్వని వివాదాలు మళ్ళీ కొనసాగించడం కంటే ఖర్చు ఎక్కడ తగ్గించాలి, ఆదాయాన్ని క్రమబద్ధం ఎలా చేయాలి అనే అంశాలపై దృష్టి పెడతారు. ఒక్కో అడుగు లెక్కతో వేయడం వల్ల నిర్ణయాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. తొందరగా ఫలితం కోసం పరిగెత్తడం కంటే బలమైన పునాది వేయడం మంచిది. ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో మరొక ముఖ్యమైనటువంటి మార్పు కనిపిస్తుంది. అవసరం లేని ఖర్చులపై మీ దృష్టి పడుతుంది. ప్రతి రూపాయికి కూడా విలువ ఇవ్వాలనే ఆలోచన అనేది బలపడుతుంది. ఇంట్లో అయినా, వ్యాపారంలోనైనా, ఉద్యోగ జీవితంలోనైనా ఆదాయం ఖర్చు మధ్య సమతుల్యతను కాపాడే ప్రయత్నం మొదలవుతుంది. ఈ అలవాటు తర్వాత రోజుల్లో ఆర్థిక క్రమాన్ని మరింత బలపరుస్తుంది. అలాగే రేపటి రోజున కొత్త పరిచయం కూడా ప్రాధాన్యత సమర్థించుకుంటుంది. పరిచయం కేవలం మాట్లాడుకోవడానికే కాదు, ఒక కొత్త ఆలోచనలకు దారితీసే అవకాశం కూడా ఇస్తుంది. మీరు చెప్పే అభిప్రాయాన్ని శ్రద్ధగా వినే వ్యక్తి కూడా మీకు ఎదురవుతారు. అదే సమయంలో మీరు కూడా ఇతరుల యొక్క అనుభవాన్ని గౌరవంగా సేకరిస్తారు. ఈ పరస్పర గౌరవం భవిష్యత్తుకు ప్రణాళికలకు బలమైన పునాదిని అవుతుంది. చదువుతున్న విద్యార్థులైతే ఈ సమయంలో చదువును ఒక క్రమంలో పెట్టడం చాలా ముఖ్యమైన అంశంగా మారుతుంది. ఏ సబ్జెక్టుకు ఎంత సమయం ఇవ్వాలి, ఏ అంశాన్ని ముందుగా పూర్తి చేయాలి అనే విషయంలో స్పష్టమైనటువంటి ప్రణాళికలకు రూపొందుతుంది. ఈ క్రమశిక్షణ మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వారికి కూడా ఈ ప్రత్యేక దశ ప్రత్యేకం. గతంలో చేసినటువంటి పని మరోసారి పరిశీలించి లోపాలను సరిచేయడం అనే ఆలోచన వస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం కంటే ఇప్పటికే నేర్చుకున్న వాటిని మరింత బలంగా చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంటారు. ఈ వివాదం అనేది మీ సామర్థ్యాన్ని మరింత స్పష్టంగా బయటకు తీసుకువస్తుంది. వ్యాపారం భాగస్వాములతో కూడా ఒక ముఖ్యమైనటువంటి సందేశం కనిపిస్తుంది. ప్రతి నిర్ణయాన్ని కూడా అందరికీ అర్థమయ్యే వివాదంగా చెప్పడం అవసరం. స్పష్టమైనటువంటి సంభాషణ అంటే పనుల్లో వేగం పెరుగుతుంది, అపార్థాలకు చోటు తగ్గుతుంది. నమ్మకం ఉన్న బృందం ఏ పని అయినా సరే సులభంగా పూర్తి చేస్తుంది అనే విషయం ఈ రోజుల్లో మీకు మరింత స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఇంటి వాతావరణంలో కూడా ఒక మంచి క్రమం అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడే అవకాశం అనేది వస్తుంది. ఇంటికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు అందరి అభిప్రాయంతో తీసుకోవడం వల్ల ఆనందం పెరుగుతుంది. కలిసి ఆలోచించడం, కలిసి ముందుకు సాగడం అనే కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది. ఈ దశలో మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఉందండి. పెద్ద లక్ష్యాలు ఏమీ ఒక్క రోజులో రావు. ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలకు పూర్తి పునాది వేస్తాయి. అందుకే ప్రతి ఉదయాన్ని కూడా కొత్త కోణంగా అవకాశంగా స్వీకరించాలి. ప్రతి సాయంత్రం ఆ రోజు చేసిన పనిని ఒక్కసారి పరిశీలించడం, ఈ చిన్న అలవాటు మీ ప్రయాణాన్ని మరింత ఆనందంగా మార్చుతుంది. రేపటి రోజున మీకు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడే తీర్పు మరింత హోదాగా మారుతుంది. ప్రతి విషయానికి వెంటనే స్పందించడం కంటే ఎదుటి వారి మాటలు పూర్తిగా విన్న తరువాత సమాధానం చెప్పే అలవాటు బలపడుతుంది. ఈ ఒక్క చిన్న మార్పు ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలని తొలగిస్తుంది. మీ మాటలో స్పష్టత పెరగడం వల్ల కుటుంబ సభ్యులు కూడా మీ అభిప్రాయాన్ని విలువ ఇస్తారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న పరస్పర సంబంధం అనేది గౌరవంగా ప్రధానంగా నిలుస్తుంది. ఒకరి ఆలోచనలు మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కలిసి కూర్చుని ఇంటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలపై చర్చించడానికి మంచి సమయం అనేది లభిస్తుంది. ఈ చర్చల్లో తొందరపాటు ఉండొద్దు. ప్రశాంతంగా మాట్లాడడం వలన ఇద్దరి మధ్య ఉన్నటువంటి నమ్మకం మరింత బలపడుతుంది. వివాహం కాని ఈ రాశివారు కూడా ఈ కాలంలో ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. ముందుగా మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. మాట్లాడే విధానం, సమయాల పాలన, బాధ్యత తీసుకునే తీర్పు మీ ప్రత్యేకంగా నిలుస్తాయి. మంచి వ్యక్తిత్వం మీకు మంచి గుణాన్ని, గుర్తింపును తీసుకువస్తుంది. స్నేహితుల విషయాన్ని వస్తే మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తితో ఒకే స్థాయిలో సమయం గడపడం అవసరం లేదు అనే విషయాన్ని మీరు స్పష్టంగా గుర్తిస్తారు. మీ ఎదుగుదలను ప్రోత్సహించే వారితో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయిస్తారు. ఈ నిర్ణయం మీ ఆలోచనలు మరింత బలపరుస్తుంది. ఇప్పుడు మనసు గురించి మాట్లాడుకుందాం. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు గుర్తుకు వచ్చినా వాటిని
మోస్తూ ముందుకు వెళ్ళాలనే భావన అనేది తగ్గుతుంది. వాటి నుంచి నేర్చుకున్న పాఠాలని మాత్రమే తీసుకొని కొత్త దశలో అడుగులు వేయాలనే ఆలోచన బలపడుతుంది. ఈ మార్పు అనేది మీలో కొత్త ప్రశాంతతను తీసుకువస్తుంది. ప్రతి ఉదయము కూడా కొత్త సమయం మీకోసం కేటాయించండి. ఫోన్ లేదా ఇతరుల పనులు మొదలు పెట్టాలనే ముందుకు కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడపండి. ఆ రోజు చేయవలసినటువంటి పనులు మనసులో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ చిన్న అలవాటు ఈ రోజంతా కూడా మీ దృష్టిని ఒకే దిశలో ఉంచుతుంది. రేపటి రోజున ముగిసే సమయానికి ఈ రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జీవితంలో ప్రతి అడుగు కూడా సరైన సమయం ఉంటుంది. ఆ సమయాన్ని గుర్తించి ముందుకు సాగి వ్యక్తి తన ప్రయత్నాన్ని మరింత అందంగా తీర్చుకుంటాడు. తొందరగా పరిగెత్తడం కంటే సరైన దిశలో నడవడం ఎక్కువ విలువైనది. రేపటి రోజున మీకు అదే ఆలోచన బలపరుస్తుంది. ఈ కాలంలో మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా ఒకే కోణంలో చూడకుండా దాని వెనుక ఉన్నటువంటి ప్రతి ప్రయోగాల్ని మాత్రం గమనించండి. ఒక చిన్న పరిణామం, ఒక చిన్న సంభాషణ, ఒక చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తు ప్రణాళికలో విలువైన స్థానాన్ని సంపాదిస్తుంది. అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా శ్రద్ధగా పరిశీలించడం అనేది అవసరం. మీ లక్ష్యాల జాబితా మరొకసారి చూసే సమయం ఇది. ఇప్పటికే పూర్తి చేసిన పనులన్నీ కూడా గుర్తుకు చేసుకుని ఇంకా పూర్తి చేయాల్సిన పనులన్నీ కూడా వరుసగా రాసుకోండి. ఒక పని పూర్తయిన తర్వాత మాత్రమే మరొక పనిని ప్రారంభించే క్రమాన్ని కొనసాగించండి. ఈ అలవాటు మీ జీవితంలో స్థిరత్వాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో ఆత్మవిశ్వాసాన్ని నిజమైన బలంగా మీ క్రమశిక్షణనే బయటకు నుంచి వచ్చే ప్రశంసల కంటే మీలో మీకు కలిగే స్పష్టత ఎక్కువగా విలువిస్తుంది. ప్రతిరోజు చివరిలో ఈరోజు నేను పూర్తి చేశాను అనే ఒక ప్రశ్న మీకు మీరు వేసుకోండి. ఆ ప్రశ్నకు వచ్చే సమాధానం మీ ఎదుగుదలకు అర్థమవుతుంది. మాట్లాడే సమయంలో కూడా ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. ప్రశాంతంగా చెప్పే మాట ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. కోపంతో చెప్పే మాట కంటే స్పష్టంగా చెప్పిన మాటలు ఎక్కువగా కాలం అనేది గుర్తుంటుంది. అందుకే ప్రతి సంభాషణలో గౌరవాన్ని నిలబెడుతుంది. అందుకే అది మీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇంటి విషయంలోనూ పని విషయంలోనూ సమతుల్యతను కాపాడుతుంది. ఒకవైపు మాత్రమే ఎక్కువ సమయం కేటాయించకుండా రెండిటికీ కూడా సరైనటువంటి ప్రాధాన్యం ఇవ్వండి. జీవితంలో అందరూ ఉండాలనే విజయం మాత్రమే కాదు, ప్రశాంతతను కూడా అవసరం. ఈ రెండింటినీ కలిపి ముందుకు తీసుకువెళ్లే మీ శక్తి మీలో ఉంటుంది. మీకు ఇప్పటికే తెలిసినటువంటి ప్రతి ప్రతిభను కూడా మరింత మెరుగుపరచడానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం మంచి నిర్ణయం. ప్రతిరోజు కూడా కొత్త సమయం మీకు అభివృద్ధిని కోసం కేటాయించండి. నేర్చుకున్న ప్రతి కొత్త కోణం రేపటి రోజు అవకాశాలకు పునాదిగా నిలుస్తుంది. మీ చుట్టూ ఉన్నటువంటి మంచి మనుషులను గౌరవించండి. అలాగే ప్రతి ప్రయాణంలో కూడా మీకు తోడుగా నిలిచినటువంటి వారిని గుర్తుంచుకోండి. కృతజ్ఞతతో ఉండే మనసులను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతను మీ నిర్ణయాలతో కూడా కనిపిస్తుంది. రేపటి రోజున విషయాల్లో మరొక ముఖ్యమైన సందేశం సహనం. ప్రతి పనికి తన సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్న వ్యక్తి ముందుకు సాగుతారు. అందుకే ఈ రోజు ఒక సాధారణంగా మార్చుకోవడానికి ప్రతి ఉదయము కొత్త ఉత్సాహంతో ప్రారంభించండి. ప్రతి సాయంత్రము మీ ప్రయత్నాన్ని ఒక్కసారి పరిశీలించండి. ఈ చిన్న అలవాటు మీ జీవితానికి మంచి దిశను ఇస్తుంది. ఈ రాశి వాళ్లకు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే. ఉన్న విషయాల్లో ప్రధానంగా కనిపించే అంశం ఒక్కటే. స్పష్టమైన ఆలోచనలో క్రమశిక్షణ, బాధ్యత, ప్రశాంతమైనటువంటి మనసు. ఈ 4 రోజుల అంశాలను మీరు ఈ రోజు వారి జీవితంలో భాగంగా చూసుకుంటే మీ ప్రయాణం అనేది మరింత అర్థవంతంగా మారుతుంది. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.